హాఫీ పండుగలండి. హాఫీ మనమందరము హాఫీగా మనం పండుగలు చేసుకుంటూ సత్యం మాట్లాడుకుంటూ ముందుకెళ్ళాలండి. ఎస్, ఆ సత్యంలోనే ఈ పండుగలు. ఆ సత్యం లేకపోతే ఈ పండుగలు ఉండవు. మన నాడు నుండి నేడు వరకు మనము పండుగలలో మన బంధుమిత్రులతో ఖుషిగా ఆనందంలో మనము నడుస్తూనే ఉన్నాం కదండి. నేడు కలియుగం కథం అయిపోయింది, మరి లేదు, మనము సత్యయుగంలో వచ్చాం. ఈ సత్యయుగంలో మనం ఒకరికొకరికి అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎస్, కమాన్ ఇండియన్, కమాన్ సార్. మనము సంఘర్షాలు చేస్తున్నాం, సంవాదాలు ఆడుతున్నాం, అంతరంగ మాటలు మనం ఆడలేకపోతున్నాం. ఎవరు కూడా ఆడలేకపోతున్నారు, అంతరంగ మాటలు ఆడుతున్నారండి. అందరి దగ్గర తెలివితేటలు ఉన్నాయి, లేదని కాదు. నీ దగ్గర ఉంది, నీ తెలివితేటలు నీ దగ్గర ఉంది, నా తెలివితేటలు నా దగ్గర ఉంది. నా తెలివితేటల్లో మీరు లేరు, మీ తెలివితేటలో నేను లేను. కాకపోతే మన ఇద్దరము సంఘర్షాలు, సంవాదాలు అంతరంగ మాట్లాడితే మన తెలివితేటలు ఎంత తెలివితేటలు ఉంటే మనకి బయటపడుతుంది సత్యమైన మాటలు. అయితే ఈ సంఘర్షం, సంవాదం మనం ఇప్పుడు సైడ్ పెడతాం. అంతరంగ మాటలు మనం ఆడుకుంటున్నాం. అంతరంగ మాటలు ఏంటంటే 9 అంకెల అంకితమ్మ జీడి తోట అండి ఇది. ఆనాడు మోస వైరాగి, మా తాతగారి పేరు మోస గురుమూర్తి, మా అమ్మగారి పేరు మోస వరాలమ్మ, మోస ముసలమ్మ, మోస వైరాగి, మోస బైరాగి. 2 రెక్కలతో, అంటే 4 రెక్కలతో ఆ చేపల వ్యాపారం చేస్తూ కష్టపడి సంపాదించి ఒడిశాలో పూరి జగన్నాథ్ కటక వ్యాపారం, చేపల వ్యాపారం చేస్తూ ఆ డబ్బులతో కొనిన జూడు తోట. ఈ జూడు తోట చాలా సంవత్సరాలు మా పిన్నమ్మే, మా శర్రమ్మే దగ్గరే ఉండేది. ఆ వాళ్ళింట్లోనే నేను ఉంటూ చదువుకున్నానండి. ఇది సత్యమైన మాటలు. అయితే ఈ సంఘర్షం, సంవాదం, మంత్రం మాటలలో ఈ భూమి ఇప్పుడు జిమిక్రీ చేసి తుత్తు మంత్రాలు చేసి అమ్మేశారట. కమాల్ మాటలు కదండి. ఇందులో ఈ జీడి తోటలో 3 మామిడి చెట్లు ఉన్నాయండి. ఆ 3 మామిడి చెట్లే